ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ఓట్లేస్తే ఆంధ్ర 41 సీట్లు ఇచ్చింది. వాళ్ళందరూ తిరస్కరిస్తున్నారని మనం ఇక్కడ నెత్తినెట్టుకుంటాం. దేశవ్యాప్తంగా రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే, అంటే ఆయన 5 దశల ఎన్నికలప్పుడు 3వ దశ ఎన్నికల నాటికి అసలు కాంగ్రెస్ గెలిచే ప్రసక్తే లేదని కన్ఫర్మ్ అయిపోయింది అన్ని సర్వేలు. ఆ టైంలో రాజీవ్ గాంధీ చనిపోయారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆంధ్రలో గొడవ జరిగినాయి. ఆంధ్రాలో రివర్స్లో ఇక్కడ ఎన్టీ రామారావు వచ్చారు అధికారంలోకి. అది తేడా అక్కడ. అంటే ఆ రాజకీయం కంప్లీట్ డిఫరెన్స్ ఉంటుంటుంది అనమాట. ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు ఇక్కడ ఎన్టీ రామారావు గెలిచారు. దేశవ్యాప్తంగా ఇందిరాగాంధీ చనిపోయిన టైంలో ఇక్కడ ఎవరు గెలిచారు? 83లో ఎన్టీ రామారావు గెలిచారు. ఆ తర్వాత జరిగినటువంటి ఇష్యూస్ లో కూడా రాజీవ్ గాంధీ టైంలో దేశంలో వచ్చిన మార్పుల్లో ఇక్కడ డిఫరెన్స్ వచ్చింది. అంటే ప్రతిసారి కూడా దేశమంతా ఒక ఎత్తు అయితే మనం డిఫరెంట్ ఆస్పెక్ట్ లోకి పోవడం అలవాటు ఉండేది. ఈ మధ్యనే మనం ఎన్డీఏ అంటే ఎన్డీఏ, యూపీఏ అంటే యూపీఏ రూట్లో వెళ్ళాం కొంత. ఇది రాజశేఖర రెడ్డి నుంచి. అంతకు ముందంతా మనం కేంద్రంతో కంప్లీట్ డిఫరెంటే. అక్కడ ఒకవైపు అయితే ఇక్కడ ఒకవైపు. ఇందిరాగాంధీని ఓడగొట్టినటువంటి కాసు, అంటే ఇందిరాగాంధీని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన కాసు ఎవరు? ఆంధ్ర ఆయనే కదా ఆ రోజు జాతీయ అధ్యక్షుడిగా ఉన్నటువంటిది. అట్లాంటి చాలా లెక్కలు ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఇక్కడ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఇదంతా పక్కన పెడితే ఎమోషన్స్ మీదన అధికారం అన్నటువంటిది వస్తుంది అన్నది చంద్రబాబు గారు నమ్మారు. సంక్షేమం మీదన అధికారం వస్తుందని జగన్మోహన్ రెడ్డి నమ్మారు. అది చంద్రబాబు నాయుడుది సక్సెస్ అయింది. రెండవది క్యాస్ట్ ఈక్వేషన్స్. జగన్ అందరినీ వదులుకోవడం, రెడ్డి సామాజిక వర్గాన్ని పక్కన పెట్టి బీసీలకు ప్రయారిటీ ఇవ్వడం రెడ్లకి నచ్చలేదు. బీసీలకు మాకు ఇప్పుడు ప్రాధాన్యత ఇచ్చిన వాళ్ళు ఎవరు పెద్ద నాయకులు కాదులే అనుకుని బీసీలు వదిలేశారు. అట్లాగే మా పవన్ని తిడుతున్నామని కాపులందరూ చంద్రబాబు వెనకాలకి చేరారు. అందులో ఇటు చంద్రబాబు నాయుడిని వేధించారని చెప్పి కమ్మ సామాజిక వర్గం అందరూ ఎదురు తిరిగింది. ఈ మొత్తం పరిణామాలు కలిపి, అంటే ఒక తప్పు చేయలే అతను, ఇన్ని తప్పులు చేశాడు. మీరు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే ఆ రోజున మన డిబేట్లు అన్నిట్లో తప్పనే మాట్లాడుకున్నాం, మనం కెలుగుతున్నాడనే మాట్లాడుకున్నాం. అది ఎన్నికల్లో ఫలితం ఎలా ఉంటుందో చూసుకోవాలి ఆయన అని కూడా మాట్లాడుకున్నాం. ఆయన పట్టించుకోలేదు, జరిగింది. ఇప్పుడు రివర్స్ లో జరుగుతుంది అంతే. సార్ ఫైనల్ గా మిథున్ రెడ్డికి